హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మా అక్క వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తున్నాను. నేను ఒక్కదాన్నే కాదు, నేను మా హస్బెండ్ వెళ్తున్నాము. సో రెడీ అయ్యాను, వెళ్ళిపోయాము. ఆ రోజు మా అక్క బాబాయ్ మా పిన్ని బాబాయ్ వాళ్ళ యానివర్సరీ. సో యానివర్సరీ తర్వాత ఓవర్ నైట్ ఓన్లీ ఒక 1 hourలో వి ప్లాన్డ్ ఇట్ అండ్ వీ ఆల్ ఆర్ గోయింగ్ అవుట్. సో గెస్ చేయండి మీరు ఈలోపు. అండ్ ఈయన చింటూ మా తమ్ముడు అండ్ ఈయన మా తమ్ముడు సాయి, ఆల్మోస్ట్ అందరం కజిన్స్ వెళ్తున్నాము. సో మా గోపన్న, చింటన్న, సోను, సాయి, చింటూ, ఈయన చింటన్న అందరం కలిసి వెళ్తున్నాము. సో వీ స్టార్టెడ్ అరౌండ్ 10 o'clock అండ్ యా ఇట్ వాజ్ ఫన్. సో అందరికీ బాయ్స్ చెప్పి మేము స్టార్ట్ అయిపోయాము అండ్ ఒక దగ్గర ఆగాము. అండ్ సాయి కొంచెం ఫోటోగ్రఫీ స్కిల్స్ చూపించాడు అనమాట. సో కొన్ని వీడియోస్ తీసాడు పెట్రోల్ బంక్లో కార్వి. మేము పెట్రోల్ పోయించుకున్నాము అండ్ లేటర్ ఆన్ వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. మేము ఫుల్ ఎంజాయ్ చేసాము. నేను ఎందుకు స్వెటర్ వేసుకున్నా అంటే నాకు అస్సలు చలి పడదు. అండ్ యా ఆన్ ద వేలో మనకి మందు లేకపోతే నడదు కదా. సో యా బాయ్స్ హ్యాడ్ సమ్ డ్రింక్స్. తెలియకుండానే ఎప్పుడు పడుకున్నామో తెలీదు. అండ్ మార్నింగ్ లేచేసరికి దిస్ వాజ్ ద వ్యూ. చాలా బాగుండే. ఐ రియలీ లవ్ ద ప్లేస్. ఇది లిటరల్గా మహారాష్ట్ర దగ్గర అనుకుంటా, పల్లెటూరు ఇది. అండ్ లేటర్ మేము ఒక దగ్గర టీ కోసం ఆగాము అండ్ అక్కడ ఈ బిట్స్ షార్ట్ చేసాము. బట్ వీ నెవర్ హ్యాడ్ అ ఛాన్స్ టు కంప్లీట్ ఇట్. సో యా అక్కడ ఒక వ్యూ పాయింట్ కనిపించింది, పెద్ద లోయలా ఉంది. చాలా భయం కూడా వేసింది నాకు. సో అందుకే చాలా మెల్లిమెల్లిగా కిందకి వస్తూ రికార్డ్ చేస్తూ వచ్చాను. వ్యూ అయితే అల్టిమేట్ ఉండే. ఐ రియలీ లవ్డ్ ఇట్. అండ్ ఆబ్వియస్లీ వ్యూ ఉంది కాబట్టి మనం కొన్ని సింగిల్ వీడియోస్ కూడా తీసుకోవాలని చాలా ట్రై చేశాను మంచి మంచి వీడియోస్ కోసం. కానీ జుట్టు అసలు కోఆపరేట్ చేయలేదు. అండ్ లేటర్ మేము స్టార్ట్ అయిపోయాము అక్కడ నుండి. మా వాళ్ళు పాటలు పాడుతున్నారు, ఇవన్నీ మీరు షార్ట్స్లో చూస్తారు. సో లేటర్ మేము స్టేకి వచ్చేసాము. స్టే వీడియో తీయడం మర్చిపోయాను, కానీ ఇట్ వాజ్ రియలీ బ్యూటిఫుల్. 3 BHK తీసుకున్నాము, ఫుల్ ఎంజాయ్ చేసాము. అండ్ దట్ వాజ్ ద పూల్. నవీన్ ఇంకా సాయి ఎవరో పిల్లగా అనిపించిందని చెప్పి కార్ దిగి మరి నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. సో చాలా హెక్టిక్ ట్రాఫిక్ ఉండే. ఐ గెస్ ఈ పార్టీకి మీకు అర్థమైపోయి ఉండాలి వేర్ ఇట్ ఈస్. యా ఇట్ ఈస్ నార్త్ గోవా. సో గోవాకి అయితే వచ్చేసాము. దిస్ వీడియో ఎస్పెషలీ యూ హ్యావ్ టు వాచ్ ఇట్. ఐ పోస్ట్ ఇట్ ఇన్ ద షార్ట్స్. యూ విల్ లవ్ ఇట్. కామెడీగా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది యూ హ్యావ్ టు లిసన్ టు ఇట్. సో లేటర్ మేము షాక్స్కి వెళ్ళిపోయాము. యా ఆఫ్టర్ దాట్ బీచ్లో అంటే ఆబ్వియస్గా హెయిర్కి మనం అవి చూస్తూనే ఉంటాం కదా. సో మా ఆయనకు చెప్పాను కొన్ని వీడియోస్ తీయమని చెప్పి. అందులో ఈ బుడమకాయ గడు వచ్చి నాకు డిస్టర్బ్ చేశాడు వీడియోలో మధ్యలో. సో జుట్టు అయితే వేయించుకున్నాను. ఇట్ వాజ్ ప్రెటీ. ఐ ఫెల్ట్ ప్రెటీ. బాగా చేశారు. అండ్ ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 50 rupees ఫర్ 1 strand. అండ్ లేటర్ మా ఆయన ఇవన్నీ లైట్స్ కొనుక్కున్నాడు. ఇప్పుడు ఒక ఫన్ చేస్తాడు చూడండి, అదనమాట. దిస్ ఇస్ నెక్స్ట్ డే మార్నింగ్. క్యూట్గా రెడీ అయిపోయి వెళ్తున్నాము. అండ్ దిస్ వీడియో వాజ్ అన్ఎక్స్పెక్టెడ్. నాకైతే తెలియదు ఈ వీడియో తీస్తున్నట్టు. సో మేమిద్దరం నడుస్తున్నాము. సో నడుస్తున్నప్పుడు ఐ డోంట్ నో హూ టుక్ దట్ వీడియో. అండ్ లేటర్ బీచ్కి వెళ్ళిపోయి పారాగ్లైడింగ్ చేశాము. దిస్ వాజ్ హెల్ లాట్ ఆఫ్ ఫన్. అందరూ చిల్ అవుతూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం అనుకున్నాం. ఈ ఇద్దరు కపుల్ అయితే చాలా భయపడ్డారు when we wanted to do it. సో అందరివి చిన్న క్లిప్స్ తీసుకున్నాము. యాక్చువల్గా అప్పట్లో మీకు గుర్తున్నదా అంటే మనం పారాసైలింగ్కి పోవాలి అని అంటే వీ విల్ ఆప్ట్ ఫర్ అ బోట్. బట్ నౌ దే ఆర్ నాట్ అలౌవింగ్ అస్ టు యూస్ బోట్స్. జెట్స్కీ ఉంటుంది కదా, జెట్స్కీలో వాళ్ళు మనల్ని అక్కడ నుండి అంటే బీచ్లో నుండి నడి మధ్యలో ఉన్న సముద్రంకి తీసుకొచ్చి ఈ బోట్ ఎక్కించి పారాసైలింగ్ ఆర్ పారాగ్లైడింగ్ వాట్ ఎవర్ చేయించాక మళ్ళీ జెట్స్కి వచ్చి మనల్ని తీసుకొని వెళ్తుంది. సో దిస్ ఇస్ ద ప్రొసీజర్ దే ఆర్ ఫాలోయింగ్ రైట్ నౌ. సో అండ్ ప్రైజెస్ వచ్చేసి పారాసైలింగ్కి ఒక్కరికి 2000 rupees ఇంక్లూడింగ్ జెట్స్కి అండ్ డిప్స్. సో ఒక్కొక్కరు వచ్చి 2500, 2500, 3000 ఓ మస్తు చెప్తారు. డోంట్ ఫాల్ ఫర్ ఇట్. ఎంత బార్గెన్ చేయగలిగితే అంత బార్గెన్ చేయండి. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను. మిగిలిన వీడియో పార్ట్ 2 అప్లోడ్ అవుతుంది. ప్లీజ్ వెయిట్ అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.